మీరు కూడా బీజేపీనే ఎక్కడ అంటున్నారు, మోడీని ఎక్కడ అంటున్నారు, మీరు ఎవరినేమి విమర్శించట్లేదు కదా, తీవ్ర స్థాయిలో ఆందోళన చేయట్లేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రాష్ట్రంలో బీజేపీ మీద కాంగ్రెస్ మీద కలిపి దాడి చేస్తుంది మేమే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడుతున్నది మేమే. టీఆర్ఎస్ఏ ప్రధానమైంది ఇక్కడ. రేపు తెలంగాణలో టీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇద్దరు సైద్ధాంతికంగా బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు. స్థానికంగా అండర్స్టాండింగ్స్ ఉండొచ్చేమో, సైద్ధాంతికంగా కలిసే అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్కో స్కోప్ ఉంది, కాంగ్రెస్తో కలవచ్చు, ఇటు బీజేపీతో కలవడానికి ఒక అవకాశం ఉంది. మేము ఎవరితో కలవలేదు, కలవలేప్పుడు మాత్రమే మంచిగా ఉన్నాం, కాబట్టి అట్లనే ఉంటాం. మరి బీజేపీతో కలవడానికి స్కోపే లేదండి తెలంగాణలో. మీరు ఇంకెక్కడైనా ప్రపంచంలో వేరు, బీజేపీతో తెలంగాణలో కలిసే అవకాశమే లేదు. తెలంగాణలో బీజేపీకి ఫుటేజే లేదు, ఉండదు. మొన్న వచ్చింది కూడా గాలివాటంగా వచ్చింది, అది శాశ్వతమైంది కాదు. బీజేపీకి దాని రాజకీయ చరిత్రలో ఇదే పీకు, మొన్న వచ్చిన రిజల్టే పీకు. ఇక రేపు భవిష్యత్తులో స్కోప్ కూడా లేదు. బీజేపీకి స్కోప్ లేదు, స్కోప్ లేదంటానికి బీజేపీ పాలిటిక్స్ ఈ ప్రాంతానికి పనికిరావు. ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? వాళ్ళు కమ్యూనిస్టుల గడ్డ, లెఫ్ట్ భావజాలం ఉంది అని అనుకుందాం. మీరు చెప్పినట్లుగా త్రిపురలో ఎట్లా వచ్చింది? త్రిపురలో, బెంగాల్లో అధికారానికి అంచుల్లో ఉన్నారు, ఏం లేరు. కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అధికారులకు కమ్యూనిస్టుల కంచుకోటలోనే బీజేపీ రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ వైఫల్యం, ఎక్కడైతే కాంగ్రెస్ వైఫల్యం చెందిందో అక్కడ బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా అధికారంలో కాంగ్రెస్ వైఫల్యం చేస్తే ఆల్టర్నేట్ బీజేపీ ఎందుకు? ఒకసారి బీఆర్ఎస్ చూశారు, ఒకసారి కాంగ్రెస్ చూశారు. వై నాట్ బీజేపీ? యు ఆర్ రైట్. ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందితే కాంగ్రెస్ ప్లేస్లో వస్తే బీజేపీ వస్తుంది, అపోజిషన్గా బీఆర్ఎస్ ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఉంటుంది, లేదంటే బీజేపీ ఉంటుంది మాకు అపోజిషన్, కానీ బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది శాశ్వతంగా.